సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 నమస్తే సాయిరామ్ గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. గత 2 months నుంచి మీ సక్సెస్ రేట్ నేను చూస్తూ ఉన్నాను. ఎవరైతే కోడ్జ్ఞాన్లో జాయిన్ అయ్యారో ప్రతి స్టూడెంట్ని కూడా చాలా పర్సనల్గా తీసుకొని వాళ్ళని మీరు స్కిల్ డెవలప్ చేసే ప్రాసెస్ కావచ్చు, లేదంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ కూడా పర్సన్ టు పర్సన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ లాంగ్వేజ్కి తగ్గట్టు మీరు వాళ్ళ లెవెల్లోకి వెళ్ళి మాట్లాడడం అనేది చాలామంది స్టూడెంట్స్ రివ్యూస్ కూడా నేను వినడం జరిగింది. మంచి మంచి ప్లేసెస్లో వాళ్ళు సెటిల్ అవ్వడం అండ్ దాంతోపాటు అబ్రోడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళ కళల్ని కూడా కొంతమంది మీరు ఆ గోల్ని కూడా రీచ్ అయ్యేలా చేశారు. చాలామంది పేరెంట్స్ కూడా హ్యాపీ. కంగ్రాచులేషన్స్. ఇలా చాలామందికి వాళ్ళు ఏదైతే డ్రీమ్స్ కంటూ ఉన్నారో వాళ్ళందరికీ కోడ్జ్ఞాన్ ఒక నిదర్శనంగా కనపడాలని కోరుకుంటూ ఉన్నాను. చాలామంది అడిగేది ఏంటంటే, సార్ మనం ఎప్పుడైతే నాన్ ఐటీ ఇలా వీడియోస్ చాలా చేస్తున్నాము, పర్సంటేజ్కి సంబంధించి కూడా 60% అని మాట్లాడినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ మా దగ్గర స్కిల్ ఉంది బట్ మా పర్సంటేజ్ విషయానికి వచ్చేసరికి 50 బిలో ఉంటుంది, 50 ఉంటుంది, 50% ఉంది. సో మాకు జాబ్స్ కష్టంగా ఉండే అవకాశం ఉంటుందా? పర్సంటేజ్తో సంబంధం లేకుండా కోడ్జ్ఞాన్ మాకేమన్నా సపోర్ట్ ఇవ్వగలదా అని అడిగారు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. సో మనం ఏం చెప్పొచ్చు వాళ్ళకి? పర్సంటేజ్తో సంబంధం లేకుండా కూడా మనం సపోర్ట్ ఇస్తామండి. కాకపోతే వాళ్ళకి కొంచెం పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. ఎందుకు అంటే అన్ని కంపెనీస్ తీసుకోరు. సో నో పర్సంటేజ్ క్రైటీరియా, నో క్రైటీరియా అని చెప్పి వస్తాయి. సో అలాగా వచ్చినప్పుడు వాళ్ళు అటెంప్ట్ చేయొచ్చు. సో ఎన్ని వస్తాయి అన్నీ మళ్ళీ డౌట్ రావచ్చు. సో లాస్ట్ ఇయర్ మన దగ్గరికి 93 కంపెనీస్ వచ్చాయి. చాలా పెద్ద ఫిగర్ సార్. ఆల్మోస్ట్ 9 per month, 8 per month అట్లా వచ్చాయి అన్నమాట. అదే మిగతా వాళ్ళకి 200-300 కంపెనీస్ వచ్చినాయి. సో అప్పుడు వాళ్ళకి కొంచెం ఫ్రస్ట్రేషన్, వాళ్ళకి వస్తున్నాయి మనకి రావట్లేదు అనేది ఉంటుంది. అక్కడ కొంచెం పేషెన్స్గా ఉంటే గనక కంపల్సరీ వస్తాయి. నో పర్సెంటేజ్ బిలో 60% ఎంత ఉన్నా నో పర్సెంటేజ్ క్రైటీరియా అంటే 40 ఉన్నా కూడా అవుతుంది. కానీ వాళ్ళ దగ్గర స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ నేర్చుకోవటానికి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే గనక మనం సపోర్ట్ ఇస్తాం. ఓకే, మన దగ్గర జావా, పైథాన్ రకరకాల కోర్సులు ఉన్నాయి కాబట్టి అన్ని కోర్సెస్కి సంబంధించి పర్సంటేజ్ బిలో 50% ఉంటే పర్వాలేదా, లేదంటే వీటిల్లో మాత్రమే అయితేనే మనం సపోర్ట్ చేయగలమన్నా అలాంటి గైడ్లైన్ ఏమైనా ఉందా మన దగ్గర? 2 things అండి. ఇక్కడ పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ పైథాన్ నేర్చుకుంటే బెటర్, ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువ ప్రోగ్రామింగ్ స్కిల్ ఉండాలి, లాజికల్ థింకింగ్ స్కిల్ ఉండాలి. అవి ఉంటే కనుక ఆటోమేటిక్ వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు వాళ్ళు జావా ఫుల్ స్టాక్ అలా నేర్చుకోవచ్చు. లేని వాళ్ళకి వి ఆల్వేస్ సజెస్ట్ పైథాన్ ఫుల్ స్టాక్. ఎందుకంటే సింపుల్గా ఉంటుంది, ఈజీగా నేర్చుకోగలుగుతారు. ప్రాపర్గా నేర్చుకుంటే ఒక 10 to 15 డేస్లో వాళ్ళ ఓన్గా కోడ్ రాయగలుగుతారు. ఓకే, ఈవెన్ మీకు ఆ కోడ్ చూపించినా మీరు ఇంగ్లీష్ పేపర్ ఎలా చదువుతారో అలా చదివేయచ్చు అన్నమాట. పైథాన్ అంత ఈజీగా ఉంటుంది. సో ఎవరైతే ఈ కోర్స్ నేర్చుకోవాలనుకుంటూ ఉంటారో, పర్సంటేజ్ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఎన్ని డేస్ టైం పట్టొచ్చు అంటారు? మన దగ్గర కోర్స్ ఎన్ని డేస్ ఉంటుంది? సో 90 days అండి కోర్స్. 90 days, 3 months, 90 వర్కింగ్ డేస్. ఓకే, ఎస్పెషల్లీ ఈ సమ్మర్కి సంబంధించి అయితే చాలా మందికి మనం ఇది రిఫర్ కూడా చేయొచ్చు. 90 days అనేది చాలా మంది 3 months మంచి టైం అండ్ మంచి పీరియడ్ కూడా. ఇది ప్రాక్టికల్ మెథడ్కి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది సార్ మన దగ్గర? ప్రతి కోర్స్ 5 hours వాళ్ళు ఉండాలండి. 90 వర్కింగ్ డేస్ పర్ డే 5 hours ఉండాలి. ఇక్కడ స్పెండ్ చేయాలి. ఈ 5 hours స్పెండ్ చేస్తే వాళ్ళకి ప్రోగ్రామింగ్ కవర్ అవుతుంది 2 hours బ్యాక్ ఎండ్ కవర్ అవుతుంది. మళ్ళీ 1 hour ఈ యాప్టిట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కవర్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ 5 hours వాళ్ళు ఉన్నప్పుడు ఎవ్రీ సాటర్డే మళ్ళీ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. సో ఆ 1 week 5 days, మండే టు ఫ్రైడే 5 days ఏదైతే జరిగిందో దాని మీద సాటర్డే ఎగ్జామ్ ఉన్నప్పుడు వీళ్ళు ఎంతవరకు నేర్చుకుంటున్నారు, ఆ 5 hours తర్వాత వీళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నది మనకు ఆ టెస్ట్లో తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. సపోర్ట్ టీం ఉంటారు, వాళ్ళు కాల్స్ చేసి ఆఫ్టర్ 5 hours మీరు ఉండి ల్యాబ్లో ఉండి ప్రాక్టీస్ చేయండి అని చెప్పి సపోర్ట్ ఇస్తాం అన్నమాట. ఒక డిగ్రీ స్టూడెంట్సే కాకుండా ఇటువంటి పర్సంటేజ్ బీటెక్ స్టూడెంట్స్కి కావచ్చు, లేదంటే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఉంటుంటారు, వాళ్ళకు కూడా పర్సంటేజ్తో అంటే సంబంధం లేకుండా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక డిగ్రీ వాళ్ళకే కాకుండా బీటెక్, పాలిటెక్నిక్ ఎవరైతే ఉంటుంటారో వాళ్ళకు కూడా మనం ఈ గ్యారంటీ ఇవ్వచ్చు? అవునండి, ఎవరైనా సరే పర్సంటేజ్తో ఆ జీల్ ఉండాలి, ఆ స్కిల్ నేర్చుకోవటానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే గనక మనం సపోర్ట్ ఇవ్వగలుగుతాం.
వాళ్ళకి 4 lakhs ప్యాకేజ్ వచ్చింది, నాకు అది కావాలి అంటే మాత్రం కష్టం. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఒకటి బట్ వీళ్ళు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టార్టింగ్? ఒకవేళ స్టార్టింగ్ 20-25 దగ్గర స్టార్ట్ అవుతుందండి. 20,000 to 25,000 పర్ మంత్ స్టార్ట్ అవుతుంది. అది ఒక 1-2 years తర్వాత ఆటోమేటిక్ వాళ్ళ స్కిల్ మీద చేసుకొని వస్తుంది అన్నమాట. డిపెండ్ అయి ఉంటుంది. చాలా మందికి ఏంటంటే సార్, మా దగ్గర స్కిల్ ఉంది, పర్సంటేజ్ లేదు, కొన్ని కారణాల వల్ల మేము కొంత ఫోకస్ చేయలేకపోయాము, లేదంటే మాకు ప్రాక్టికల్గా అక్కడ కొంచెం ఆ మెథడ్ లేదు అక్కడ, దానివల్ల మేము అటెంప్ట్ చేయలేకపోయాం, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటుంటారు. కొంతమంది ఇంటర్వ్యూస్కి అటెంప్ట్ చేసాం కానీ మాకు ఎందుకో రాలేదు, స్కిల్ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాసెస్ని మేము సరిగ్గా ప్రాపర్గా సో అది మనం ఇక్కడ ఏ విధంగా డెవలప్ చేస్తాం సార్? సో దాని మీద స్పెషల్ క్లాస్ అండి. ఈ 5 hours కాకుండా రెజ్యూమ్ బిల్డింగ్ మీద, సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా ప్రజెంట్ చేయాలి అన్న మీద సపరేట్ సెషన్స్ ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా మనకి 600 కంపెనీస్ టైఅప్ ఉన్నాయి. ఆ కంపెనీస్ నుంచి టాప్ మోస్ట్ హెచ్ఆర్స్ వాళ్ళు వచ్చి ఇస్తారు స్పెషల్ గెస్ట్ లెక్చర్స్. సో అప్పుడు ఇండస్ట్రీ వాళ్ళకి ఏం కావాలి అన్నది వాళ్ళు చెప్తూ ఉన్నారు, దాని నుంచి వీళ్ళు నేర్చుకుంటారు, ఇంకా ఈజీ అవుతుంది. మన దగ్గర ఈ ఆపర్చునిటీ కూడా ఉందా? నేను ఫస్ట్ టైం నేను వింటున్నాను. కంపెనీస్ నుంచి హెచ్ఆర్సే వచ్చి వాళ్ళకి ఏం కావాలి, ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్, అంటే ఒక మెథడ్ కూడా ఇక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సాటర్డేస్ అట్లాగా వాళ్ళు గెస్ట్ లెక్చర్స్ తీసుకుంటారు. ఓకే, సో వాళ్ళకి ఏ విధంగా చూసుకున్న ఒక నాలెడ్జ్ అయితే కంప్లీట్గా డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ స్కిల్ నేర్చుకునే ప్రాసెస్లోనే వాళ్ళు బయట ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేయొచ్చు, అండ్ దాంతో పాటు ఏదైనా బ్యాక్లాగ్స్ ఉన్నా, లేదంటే ఇంకేదైనా వాళ్ళు ఫర్దర్గా నేర్చుకోవాలనుకున్నా ఆ స్కిల్ని కూడా వాళ్ళు డెవలప్ చేసుకునే అవకాశం ఉంటూ ఉంటుంది. లాంగ్వేజెస్కి సంబంధించి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కోడ్జ్ఞాన్ అంటే ఎటువంటి భరోసా ఇస్తుంది అంటారు? చాలామంది రూరల్లో ఉన్న వాళ్ళకి మనం చాలా ఎక్కువ దగ్గరగా ఉంటున్నాం, వాళ్ళే ఎక్కువగా మనకి కాల్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. లాస్ట్ 2 months నుంచి మనం చూసుకున్నా ఎక్కువ మంది స్టూడెంట్స్ మనకి అక్కడి నుంచి వచ్చారు కాబట్టి అడుగుతున్నాను. వాళ్ళలో చాలా అపోహలు ఉంటూ ఉంటాయి సార్, ఆ అపోహల నుంచి బయటికి రావడానికి మీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? లాంగ్వేజ్ పాయింట్లో కంపెనీకి వెళ్ళాలంటే ఇంగ్లీష్ కావాలండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. కానీ కోడ్జ్ఞాన్కి వచ్చే ముందు వాళ్ళ దగ్గర ఆ స్కిల్ లేకపోయినా నేర్చుకోవాలి అన్న జీల్ ఉంటే కనుక మనం సపరేట్గా మళ్ళీ ట్రైనింగ్ ఇస్తున్నాం. యాప్ట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఇంటర్వ్యూలో ఎలా పెర్ఫామ్ చేయాలన్న ప్రతిదీ నేర్పిస్తాం. ఆ జీల్తో వస్తే చాలు, ఆ భరోసాతో, ఆ నమ్మకంతో, నేర్చుకోవాలి అన్న తపనతో వస్తే రిమైనింగ్ విల్ టేక్ కేర్ బై కోడ్జ్ఞాన్ టీమ్. ఓకే, స్టూడెంట్ కోడ్జ్ఞాన్కి వచ్చే ముందు వాళ్ళకు ఒక జీల్ అండ్ దాంతోపాటు ఎటువంటి డౌట్స్ లేకుండా మైండ్ఫుల్నెస్తో కనుక రాగలిగితే వాళ్ళ జాబ్ అండ్ వాళ్ళు అనుకున్న శాలరీని అచీవ్ చేసే అవకాశం పర్సంటేజ్తో సంబంధం లేకుండా ఉంటుంది అని చెప్తున్నారు. ఈ మంత్లోనే లైక్ ఐ థింక్ ఫస్ట్ వీక్లో అరౌండ్ 4th or 5th ఒక అమ్మాయి జాయిన్ అయింది, మన కృష్ణా డిస్టిక్ అమ్మాయి. సో తన పర్సంటేజ్ అయి ఉన్నాయి కానీ ఆపర్చునిటీస్ లేవు తనకి. జాయిన్ అయిన 4th day 5th dayనో డ్రైవ్ జరిగింది, మన ఆఫీస్లో డ్రైవ్ జరిగింది. షీ గాట్ 7 lakhs ప్యాకేజ్. ఓ మై గాడ్, వండర్ఫుల్. సో ఎవ్రీ డే ఆల్మోస్ట్ డ్రైవ్ జరుగుతూనే ఉంటుందండి. అంటే ఎక్కడ మనకి గ్యాప్ వస్తుంది, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది అర్థం కాదు సార్ బయట ఉన్నప్పుడు. కొన్నిసార్లు కొన్నిటి దగ్గర స్కిల్ డెవలప్ చేసుకుందాం మనం వెళ్ళినా అక్కడ కూడా మనకు ఒక కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది. కోడ్జ్ఞాన్లో చాలామంది స్టూడెంట్స్ అదే చెప్పారు, ఇక్కడికి వచ్చాక విజన్ క్లారిటీ, పిక్చర్ క్లారిటీ చాలా బాగుంది అండ్ ప్రాక్టికల్ మెథడ్ మాకు ఎక్కువగా ఉండింది కాబట్టి చాలా కాన్ఫిడెన్స్తో వెళ్తున్నాం మేము బయటికి అని చెప్పారు. మెయిన్ ఏంటంటే ట్రైనర్స్ వాళ్ళ లెవెల్కి వెళ్ళి చెప్తారు. స్ట్రైట్గా ఇంగ్లీష్లో చెప్పకుండా ఫస్ట్ తెలుగులో ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తారనమాట. అది మాకు ప్లస్ పాయింట్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సార్. చాలామంది స్టూడెంట్స్కి ఈ పర్సంటేజ్ చాలా పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంటుంది. పర్సంటేజ్ మీదే ఫ్యూచర్ కెరియర్ అంతా డిపెండ్ అయి ఉంటుందని చాలామంది అక్కడే ఆగిపోతూ ఉంటుంటారు. ఈ పర్సంటేజ్ చూడగానే ఎస్పెషల్లీ పేరెంట్స్ ఇంకా ఎక్కువ భయపడుతూ ఉంటుంటారు. పర్సంటేజ్ 50 below ఉన్న జనరేషన్ చేంజ్. ఇప్పుడు స్కిల్ ఉంటే చాలు, ఎగ్జాక్ట్లీ ఈ ఒక్క మాట చాలు పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి కూడా చాలా పెద్ద భరోసా ఇస్తున్నట్టు. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా? అసలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాంటాక్ట్ అవ్వచ్చండి. మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ప్రీవియస్ మా ద్వారా ప్లేస్ అయిన స్టూడెంట్స్ రివ్యూస్ చూడొచ్చు. డన్ సార్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే ఇప్పుడు సాయిరామ్ గారు మాటల్లో విన్నారు కదా, పర్సంటేజ్తో సంబంధం లేదు. మీరు కనుక డిగ్రీ పూర్తి చేస్తున్నా లేదు అంటే బీటెక్ కంప్లీట్ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటుంటారో మీ దగ్గర స్కిల్ ఉండి లేదా స్కిల్ లేదు మాకు జీల్ మాత్రం ఉంది, ఖచ్చితంగా మేము ఫోకస్డ్గా 90 days
పరిపూర్ణంగా నేర్చుకోగలం, మాకు జాబ్ కావాలనుకునే వాళ్ళందరికీ కూడా కోడ్జ్ఞాన్ ఒక చాలా పెద్ద ఆపర్చునిటీని అయితే క్రియేట్ చేయబోతుంది. సో దయచేసి ఈ సమ్మర్కి సంబంధించి చాలా కోర్సెస్ని డిజైన్ చేశారు. మీకు డీటెయిల్స్ కావాలి అనుకున్నా, కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా, లేదా ఫ్యూచర్కి సంబంధించిన క్లారిటీ మీకు కావాలి అనుకున్నా, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా కోడ్జ్ఞాన్ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఓకే, నేర్చుకోవాలి అన్న తపన ఉంటే ఆ ఒక్క ఇంట్రెస్ట్ చాలు, మేము వాళ్ళ ముందుకు తీసుకెళ్తామని ఒక గ్యారంటీ అయితే ఇస్తూ ఉన్నారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కోడ్జ్ఞాన్ టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.